రెడ్డిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. మరోసారి వాయిదా పడనుందని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద రిలీజ్ డేట్పై గందరగోళం క్రియేట్ చేశాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో తాజాగా క్లారిటీ ఇచ్చారు. చెన్నై లవ్ స్టోరీ సాంగ్ ఈవెంట్లో తమ సినిమా రిలీజ్ డేట్ గురించి చర్చించుకున్నామని ఎస్ఎన్కే తెలిపారు. అదే సందర్భంలో జూన్ 25న పెద్ది సినిమా రిలీజ్ అవుతుందేమోనని దర్శకుడు సాయి రాజేష్ అన్నారు. కానీ అక్కడ గందరగోళంలో పెద్ది రిలీజ్ అనౌన్స్ చేశారేమో అనుకున్నానని వెల్లడించారు. అయితే తాను అది తప్పుగా అర్థం చేసుకుని అలా చెప్పానని అన్నారు. అంతేకాని పెద్ది మూవీ రిలీజ్ వాయిదా అనేది అఫీషియల్గా రాలేదని చెప్పారు. నా కమెంట్స్ వల్ల చిన్న పొరపాటు జరిగిందని, ఇలా అయినందుకు అందరికీ సారీ అని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. కాగా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఓసారి వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఏప్రిల్ 30న థియేటర్లో సందడి చేయనుంది పెద్ది మూవీ. పెద్ద విజయం సాధిస్తుంది ఆ సినిమా రిలీజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయడం జరిగింది. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్. అందరూ రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడుగుతుంటే మా సాయి రాజేష్, నా ఈ సినిమా రైటర్ ప్లస్ నాతో కో ప్రొడ్యూసర్ అయిన సాయి రాజేష్ని ఎప్పుడు రిలీజ్ చేద్దామని అడిగితే, ఇప్పుడే ట్వీట్స్ చూస్తున్నాను, జూన్ 25th పెద్ద రిలీజ్ అనే ఏదో డేట్ చేశాను, అందుకని వాళ్ళు అనౌన్స్ చేసే వరకు నువ్వు ఏ రిలీజ్ డేటు, పెద్ద సినిమాలు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసే వరకు నువ్వు ఏ రిలీజ్ డేట్ చెప్పకంటే, నేను కొంచెం ఆ జనం అరుపుల్లో కొంచెం ఒకవేళ పెద్ద రిలీజ్ అనౌన్స్ చేస్తారేమో, ఓకే ఆ జూన్ 25th మాత్రమే రిలీజ్ అవటం లేదండి అని చెప్పడం జరిగింది. బట్ తర్వాత కిందకి దిగాక అదే నేను ఎవరు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు, అది చేసే వరకు మనం ఏది కన్ఫర్మేషన్ చేయొద్దు అని చెప్పిన ఇది నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. సో అందుకే నేనేదో ఒక ఇది చెప్పడం, అది తప్పుగా కన్వే అయ్యి ఒక పెద్ద సినిమా రిలీజ్ డేటు నేనేదో చెప్పినట్టు అవటం అలాగా ఇదైంది. సో దానికి క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. అన్నిదా భావించద్దు. నా ఉద్దేశం ఏంటంటే, ఏ పెద్ద సినిమా రిలీజ్ డేటు లేని రోజు చెన్నై లవ్ స్టోరీ విడుదలవ్వాలని, అలాగే పెద్ద సినిమా ఏ రిలీజ్ డేట్ విడుదలైనా పెద్ద విజయం సాధిస్తుంది. ఆ సినిమా రిలీజ్ డేటు ఇప్పటివరకు పోస్ట్ పోన్ అనేది ఎక్కడా ఇది లేదు. బట్ మేకర్స్ ప్రకటిస్తారు ఏదన్నా ఉంటే. సో నేనేదో మాట్లాడినట్టు తప్పుగా తీసుకోవద్దు. ఆ ట్వీట్లు చూసి రాజేష్ నువ్వే రిలీజ్ డేటు పెద్ద సినిమాల వరకు చెప్పద్దు అని చెప్పడంలో నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. సో దీన్ని అందరూ ఈ మిస్కమ్యూనికేషన్ క్లియర్ చేసుకోవాలని కోరుకుంటూ, ఈ మిస్కమ్యూనికేషన్కి ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ. రైట్, దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి, పెద్ది వాయిదాపై వస్తున్న కామెంట్స్ ఏంటి? రాజేంద్ర, గుడ్ మార్నింగ్. ఏదైతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ది సినిమా సంబంధించి ఏదైతే నిర్మాత ఎస్కేఎన్ చేసినటువంటి కామెంట్స్ లాస్ట్ కు ఆయన సారీ చెప్పే స్థాయికి తీసుకెళ్ళాయని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఏదైనా కూడా ఒక సినిమాను నిర్మించిన తర్వాత ఆ సినిమా గురించి సంబంధిత ప్రొడ్యూసర్, అదేవిధంగా డైరెక్టర్, హీరో ఒక పెద్ద కార్యక్రమం ద్వారా దాని యొక్క రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. అది చాలా కాస్త ట్విస్ట్లు ఇస్తూ ప్రకటించడం ఇటీవల మనం తీసుకోవచ్చు. అది ప్రమోషన్స్ లో భాగంగా మనం చెప్పవచ్చు. అయితే ఒక సినిమా రిలీజ్ డేట్ గురించి మరో ప్రొడ్యూసర్ అనేది బయటికి తేదీని వెల్లడించడం కాస్త వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎస్కేఎన్ తాజాగా తాను క్షమాపణ చెప్తున్నానని చిత్ర యూనిట్ మొత్తానికి, పెద్ద చిత్ర యూనిట్ మొత్తానికి అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అసలు పూర్తి విషయంలోకి వెళ్తే, యాక్చువల్ గా పెద్ద సినిమా విడుదల అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సింది. అయితే ఈ మూవీని జూన్ 26కు, అంటే జూన్ 26న విడుదల చేయాలని చెప్పేసి సినిమా యూనిట్ భావించినట్టు సమాచారం. అయితే చెన్నై లవ్ స్టోరీ మూవీని నిర్మిస్తున్నటువంటి ప్రొడ్యూసరు ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
ఎస్కేన్ అంటే ప్రొడ్యూసర్ ఎస్కేన్ చేసినటువంటి కామెంట్స్ మా యొక్క సినిమాను ఏదైతే చెన్నై లవ్ స్టోరీ సినిమాను జూన్ 26న రిలీజ్ చేయాలనుకున్నాము, కానీ ఆ రోజు పెద్ద మూవీ రిలీజ్ కాబోతుంది అనేటటువంటి ఒక మాటలో ఆయన చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఏప్రిల్ 30న విడుదల కావాల్సినటువంటి సినిమాను జూన్ 26కు వాయిదా వేసినట్టు తెలుస్తుంది పెద్ద సినిమా గురించి. అయితే ఈ సినిమా గురించి చెన్నై లవ్ స్టోరీ సినిమాను నిర్మిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తన సినిమా గురించి మాట్లాడుతూ జూన్ 26వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నాము, కానీ ప్రస్తుతం ఆ రోజున పెద్ద సినిమా రిలీజ్ కాబోతుంది అంటూ తన సినిమా గురించి బదులు పెద్ద సినిమా గురించి అసలు విషయాన్ని చెప్పేశారు ఏదో వారి మధ్యన జరిగినటువంటి చర్చలు. దీనిపై మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు కాస్త నెగిటివ్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఏప్రిల్ 30న విడుదల చేయాల్సినటువంటి పెద్ద సినిమాను జూన్ 26కు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది అనేటటువంటి కోణంలో తీవ్ర స్థాయిలో కాస్త విమర్శలు కూడా వినిపించాయి. అయితే దీంతో చిత్ర యూనిట్ కూడా ఏదైతే ఎస్కేఎన్ చేసినటువంటి కామెంట్స్ పై కాస్త అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మీరు నిర్మించినటువంటి సినిమా గురించి చెప్పాలి, కానీ ఏదైతే పెద్ద మూవీ రిలీజ్ కాబోతోంది అనేటటువంటి విషయాన్ని మీరు ఎలా ప్రకటిస్తారు అనేటటువంటి కోణంలో కూడా చిత్ర యూనిట్ కి సంబంధించిన వారు కొందరు ఎస్కేఎన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్కేఎన్ ఒక వీడియోను సైతం విడుదల చేశారు. తాను కేవలము ఉద్దేశపూర్వకంగా చెప్పలేని, కానీ ఒక సినిమా విడుదల గురించి మరో అంటే తాను చెప్పడం అనేది ఇది కూడా కరెక్ట్ కాదు, నేను ఈ కామెంట్స్ పై చింతిస్తున్నానని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైతే పెద్ద సినిమా ఇటీవల పెద్ద చూసినటువంటి ట్రైలర్ కూడా మనం చూడవచ్చు, ఎంత అసలు క్షణాల్లోనే దాదాపు చాలా వ్యూస్ తీసుకుని వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద సినిమాపై భారీ అంచనాలు సైతం ఉన్నాయి రామ్ చరణ్ అభిమానుల్లో కూడా, అదేవిధంగా మెగా అభిమానులు. ఈ నేపథ్యంలో ఏదైతే ఏప్రిల్ 30న విడుదల కావాల్సినటువంటి పెద్ద సినిమా జూన్ 26కు వాయిదా పడినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కామెంట్స్ తో ఒక పెద్ద సినిమా జూన్ 26కు పోస్ట్ పోన్ అయిందని బయటకు వెల్లడైనటువంటి పరిస్థితి. అయితే తాను అలా చేయలేదు అనేటటువంటి ఒక క్లారిటీ ఇస్తూ ఎస్కేఎన్ ఒక వీడియో విడుదల చేసి అందరి చిత్ర యూనిట్ కి ఏదైతే పెద్ద చిత్ర యూనిట్ కి సారీ చెప్తూ, అదేవిధంగా మెగా అభిమానులకు క్షమాపణలు చెప్తూ ఎస్కేఎన్ ఒక వీడియోను విడుదల చేసి తాను చేసినటువంటి కామెంట్స్ లో ఒక క్లారిటీ ఇచ్చారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.